మండలం రద్దు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ పెదహరివానం మండలం సాధన కమిటీ అయితే విజయవాడ వచ్చారు. హైకోర్టును ఆశ్రయించి పిల్ దాఖలు చేసేదానికైతే వారు సిద్ధమయ్యారు. ఇప్పటికే లాయర్ని సంప్రదించి పిల్ దాఖలు చేసే ప్రక్రియను పూర్తి చేశారు. వారితో మాట్లాడి ఎందుకు హైకోర్టును ఆశ్రయించారనే అంశాన్ని తెలుసుకుందాం. సార్, ఎందుకు పెదహరివానం మండలాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్, పెదహరివానం మండలాన్ని 17 గ్రామాలతో ప్రకటించిన ప్రభుత్వము మేము కోరని గ్రామాలు అంటే కొంచెం గ్రామానికి దూరంగా ఉన్న గ్రామాలు 10 గ్రామాలు చేర్చడంతో ఆ 6 గ్రామాలతోనే మండలం చేయొచ్చు. కాకపోతే అక్కడ ఆ 6 గ్రామాల్లో ఉన్న ఒక 2-3 వ్యక్తులు ఆ 10 గ్రామాల వద్ద కుమ్మక్కై 16 గ్రామాలకు వచ్చేసి ఆదోని ముద్దు పెదహరివానం వద్దు అనే ఒకే నినాదంతో ఒక 10 రోజులు వాళ్ళు ధర్నాలు చేయడం, తర్వాత చివరిలో ఆమరణ దీక్షని కూర్చోవడం, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళ యొక్క వాయిస్ ఎక్కువైందని చేశారని చెప్తున్నారు. కానీ అది అబద్ధం. చివరిలో ఏం చేశారంటే 24/12/2025 అంటే ఒక వారం రోజుల ముందు ఆదోని మండల సర్వసభ్య సమావేశం జరిపి ఆ సర్వసభ్య సమాజంలో విచిత్రమైన పరిస్థితి. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ప్రభుత్వం మారిన తర్వాత బీజేపీలో వచ్చినటువంటి మండల ప్రెసిడెంటు, అదేవిధంగా ఆయన మీద ఈ మధ్య అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆయన అవిశ్వాస తీర్మానం తప్పించుకోవడానికో ఎందుకో తెలియదు కానీ ఆ వైసీపీ ఎంపీటీసీలతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీలో లోకల్గా ఉన్న ఒక గ్రూపు ఒత్తాసుతో ఒక తీర్మానం, ఒక అసంబద్ధమైన తీర్మానం చేసి ఆదోని 1 ఆదోని 2 చేశారు. పెద్దరేం మండలంలో ఏ 17 గ్రామాలు ఉన్నాయో దానికి అదనంగా మళ్ళీ 5 గ్రామాలు చేశారు. అందులో కొసమెరుపు ఏమంటే అక్కడ పెద్ద తుమ్మలం అనే గ్రామం ఉంది, అది మాది. 2 కూడా చాలా పెద్ద గ్రామాలు. ఈ 2 మండలాలు కావాలనే కోరుతున్నారు. ఈ 2 మండలాలు కావాలనే గ్రామాలని చేర్చి ఆదోని 2గా చేర్చి ఆదోనిలో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఇద్దరే, ఒక అతను సాయి ప్రసాద్ రెడ్డి, ఇంకొకరు మీనాక్షి నాయుడు, ఇద్దరు కూడా తలా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఇది వాస్తవము. కాబట్టి వాళ్ళు దీనికి కారకులైనారనేటువంటి ఒక భావన అయితే ప్రజల్లో కలిగింది. అది తప్పో ఒప్పో కాదనేస్తుంది. అందుకే మా గ్రామ ప్రజలు 3 రోజుల నుంచి ఒక నినాదం తీసుకున్నారు. మండల కేంద్రంగా హరివాణం ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా గ్రామంలో ప్రవేశం లేదు. మొన్న ఒకతను అడిగాడు, అయ్యా ఆదోని 2లో మీకు 50 లక్షలు ఫండ్స్ ఇస్తే అధికారులు వస్తారయ్యా, కలెక్టర్ వస్తాడు, రాణిస్తాం, కానీ ఏ రాజకీయ నాయకుడు మినహాయింపు లేదు. మా ఎమ్మెల్యేతో సహా ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యే ఆయన మండలాన్ని కోరినాడు, ఆయనను కూడా మేము రానివ్వం. ఇది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరున్నారు? ఎమ్మెల్యేని కలిశారా మీరు? ఈ మండలం రద్దు చేయొద్దు, మండలాన్ని ఉంచండి అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారే దీనికి సపోర్ట్ చేశారు. ఆయన పేరు పార్థసారథి, బీజేపీ ఎమ్మెల్యే, జిల్లాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే కూటమిలో. ఆయన మాకు దురదృష్టమో యాదృచ్ఛికమో తెలియదు కానీ కరెక్ట్ గా చివరి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన అమెరికాకు పోయినాడు. వ్యక్తిగతంగా ఆయన మేము టచ్ లో కూడా ఉన్నాము. కానీ ఆయన వచ్చినాక చేస్తామన్నాడు. కానీ ఆయన లేనిది, ఆయనకు పేరు వస్తుందనే ఆయనే ఆధునిక సమస్యలు ఈ రోజు